లేకుంటే ఇక్కడ కొంచెం కలెక్టర్ ఆఫీస్ అవుట్ సైడ్ ఎక్కడైనా ప్లాట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ పోయి ప్లాట్లు చేసి కాలనీగా చేసి అక్కడ కూర్చోబెడతా. కానీ ఎప్పుడు కూర్చోబెడతారా? నాకు కళ కావాలి. కళ ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో. ఈ కళ కావాలని అంటే ఉంది ఇప్పుడు, కానీ ఇంకా కావాలంటే రేవంత్ రెడ్డి గారు సార్ అప్పుడు చేసి తప్పు చేసి ఇప్పుడు అంతా కాలనీ ఏరియా అంతా అందరినీ ఒడ్డర్ కాలనీ, ఇక్కడ మన పశ్చిమ గంగాన్ కాలనీ అందరూ అంటున్నారు ఈసారి కాంగ్రెస్ ఓటు వేస్తామంటున్నారు. నువ్వు మాకు కూడా డబ్బులు ఇవ్వని, నువ్వు కొడగలు చెల్లిస్తావు, మాకు కూడా నీ వేస్తే ఇక్కడ దారం అయితే డబ్బులు పోతుంది. ఇంకా ఎక్కడ చెప్పకుండా और आपको से मस्जिद बोलते हुए मेरा हाथ मजबूत करो। कोई आके कोई श्री राम बोला तो कोई अल्लाह अकबर बोला, इन्हें लेके जाता उन्हें ले जाता, दोनों में तुम हट जाता। इनके बातों में नहीं हम करे, ये सरकार ने काम करी और करी। हम सरकार में हैं, मैं सरकार हूँ, मैं दे सकता हूँ, दूसरे लोग नहीं दे सकते। अभी भी साल तक कांग्रेस का गवर्नमेंट है, ఇంకా 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నారు. ఏదో ఒక విషయం లేకుండా అక్కడ బట్టలు కానీ అక్కడ పాడుగోలు కానీ ఓసారి వెళ్ళిపోయాయి కిరాయికి మకాన్. तो मैं चाहता हूँ कल वगैरह में 12 मिनट में 20 लाख रुपए का ऋण डाल दिया, पीने का पानी का बोरी का काम शुरू करा दिया, करंट के खंभे डाला दे रहा हूँ ताकि वहाँ भी बहुत जमीन है। यहाँ कुछ एडजस्ट नहीं करे तो वहाँ कॉलोनी के अंदर तुम लोग घर ला करके देता हूँ ताकि वहाँ भी तुम लोग अच्छा कॉलोनी यहाँ से अच्छा पानी, करंट, रोडें वो इंतजाम हम भी करो, क्योंकि सब यहाँ नहीं दे सकते हम लोग. ఇప్పుడు ఫేస్ 1 ఏంటంటే కేసీఆర్ మనకు చెప్పిండు 2 డబుల్ బెడ్రూమ్ ఇస్తాని, యాడ రామేశ్వరంలో మనకి ఇచ్చిండు. అర్థం ఇదే శబరిమల 5,000 ఇల్లు కట్టించిండు. ఇందిరాగాంధీ, ఇందిరానగర్, రాజీవ్ నగర్, జవహర్ నగర్, వీడి నగర్, బాంబే నగర్, బతుకమ్మ ఆడపాత శబరి కాలనీ ఇన్ని కట్టించిన నేను కానీ వరుసగా 3 సార్లు ఓడిపోయినాను. ఓడిపోవడంతో నేనేం చేయలేకపోయినా. ఇప్పుడు గెలిచేటప్పుడు అది కేసీఆర్ వచ్చేది. मेरी बदल केसीआर केसीआर तो हमके दिल्ली वाले का करे मेरे बोले तुम निजाम पहुंचा, तीनों को आ गए तो निजामाबाद, मैं निजामाबाद गया, इधर रेवंत रेड्डी को लाया टाइगर को. अब हम क्या करें, रनिंग में एक वाले को हरा दिए, आ रहे बाबा सीएम बाला में बॉर्डर में बैठ के सवारी का आ रहा हो तो सवारी बोले तू बोला आप बर्बादी हो गई हमारी, 2 साल हो गए. और हम जितने बड़े करें कांग्रेस पार्टी बसा लेडीज को फ्री కదా వాడిని గాలిలో వదిలేసాడు. నేను వచ్చిన పాత్రని ఇప్పుడే తల్లి చెప్తుంది మా చెల్లి, నువ్వే కదా కట్టించిన ఇల్లు అని, ఇప్పుడు మొదలు కట్టిస్తా, ఎన్ని వందలు కావాలంటే అన్ని వందలు ఇంట్లో ఉంది, నా చేతిలో కలం ఉంది. మీరిచ్చింది కలం కాదు, రేవంత్ రెడ్డి ఇచ్చిన కలం ఉంది. ఆయన వల్ల నేను ఇప్పుడు అడ్వైజర్ సీఎం గవర్నమెంట్ ఇప్పుడు ఆ సలహాదారుగా నన్ను పెట్టుకున్నాడు. నేను చెప్పింది నడుస్తుంది. కొత్త నల్ల కనెక్షన్ ఇచ్చినందుకు వచ్చిన, కానీ ఇవన్నీ ఎప్పుడైతే ఈ 4-5 దినాల్లో ఎలక్షన్ డిక్లేర్ అవుతుంది. ఎవరిది నాది కాదు ఎలక్షన్, నాది మళ్ళా ఎప్పుడో నేను అప్పటి వరకు ఎవరు ఉంటారో పోతానో ఏమైనా నాగేది इसको मौका जिंदगी 3 साल मैं करना चाहता हूँ. अंदर तुम्हारे मुसीबतों से निकाल के हर एक को घर देना चाहता हूँ. तो लेके लेगा हमारी पूरा सबके वर्ग के समझेगा होतुनारू गुद्दुनारू पाप చేసినట్టు మీరు నష్టమైతది. గవర్నమెంట్ కాంగ్రెస్ వాడుకోండి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాడుకోండి, సురేష్ శంకర్ కాంగ్రెస్ వాడుకోండి, షబీర్ అలీని వాడుకోండి, మీరు లాభం పొందండి. ఆ నమ్మకంతో మీ దగ్గర వచ్చిన మరి ఆ నమ్మకం పెట్టుకోవాలా. పాత వాళ్ళు తిరిగి మరి ఇవ్వగలవా? చేస్తారా మోసం చేస్తారా? ఇప్పటికే 2 సార్లు మోసం చేసి
ఏం చేయాలి? నన్నే పడగొట్టి నన్ను కోసేసి ఇప్పుడు వచ్చి చెప్తే నేనేం చేస్తా? అక్షర ఓట్ల బలం మీరు కుట్రకాదేవు. నేను ఇచ్చిన వ్యక్తికి చేయి గుర్తు కొట్టేస్తే నేను మీ అందరికి ఇల్లు లేనకు కిరాయిలకు లేకుంటే భూమి కొంచెం దూరం పోయినా లాటరీ తీసుకొచ్చి లాస్ట్ టైం అప్పుడు ఇందిరా కాలనీ రాజు కాలనీ అంటూ మళ్ళా కొత్త కాలనీ కట్టి మీ అందరికి ఇల్లు కిరాయిలకు వీలో వాళ్ళకు ఇల్లు ఇస్తా. నాకు రూపాయలు రోడ్ వేసినందుకు వచ్చిన ఏదో ఒక రోడ్డు కూడా సిమెంట్ రోడ్ లేకుండా మోడీ లేకుండా మొత్తం ఏరియా అంతా క్లీన్ గా చేస్తున్నా. నా దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బులతో చేస్తున్నా. మున్సిపాలిటీ డబ్బులు కావు. రేవంత్ రెడ్డి దగ్గర అక్కడికి ఆయన చేస్తాడు. నేను కూడా గమనించుకొని నాకేం సంబంధం, నేను నిజామాబాద్ పోటీ చేసిన నాకేం రేవంత్ రెడ్డి ఓడిపోయినోడు గెలిచినోడు చేస్తామంటే కనిపించింది ఎవరన్నా చేస్తున్నాడు ఎవరైనా డెవలప్మెంట్ లేదు. మరి నేను ఒకటి నేను మళ్ళీ 200 కోట్ల నీళ్ళు వస్తుంది. ఇంటికి ఫ్రీ నయా పైసా కట్టద్దు, ఫ్రీ కనెక్షన్ తో ప్రతి ఇంటికి మళ్ళీ మొన్న ఇచ్చిన రాష్ట్రం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం 4 నుండి 3 నెలల్లో ప్రతి వాళ్ళకు ఫ్రీ కనెక్షన్ ఇస్తాం. ఫ్రీ కనెక్షన్